హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో ఏంటంటే పోట్లీ బటన్స్ తోటి బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి. లాస్ట్ టైం మీకు చెప్పాను పోట్లీ బటన్స్ ఎలా చేసుకోవాలని. అదే బటన్స్ ఈరోజు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. చూడండి, నేనైతే ఫస్ట్ పెట్టాను కదా బ్లౌజ్కి, ఇదే రకంగా పెట్టేసుకోవాలి. దానికి స్టిచ్ చేసేయాలన్నమాట. టూ సైడ్ కూడా నేను ఫ్రంట్ హుక్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకని ఇలా మధ్యలో కటింగ్ వచ్చింది. చూసారా? పెట్టిన విధంగా కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. స్టిచ్చింగ్ చూపించడానికి నాకు వీలు అవ్వలేదు ఫ్రెండ్స్, ట్రైపాడ్ కొంచెం దూరంలో ఉంది. సో దానివల్ల మీకు స్టిచ్ చేసేది నేను చూపించలేదు అనమాట. జస్ట్ మీకు చెప్తున్నాను. స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చూసారా? ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేయాలి. దీనికి మనం బక్రాన్ ఉంటుంది కదా, వైట్ది ఉంటుంది స్టిఫ్గా, దాంతో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ రకంగా వేసుకున్నాను. నార్మల్గా పీస్కి అయితే లైనింగ్ వేసుకున్నా, కానీ దానికి కూడా ఇప్పుడు మనం ఇలా లైనింగ్ ఇట్లా అటాచ్ చేసుకుని దానికి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకుని మామూలుగా డ్రెస్కి నెక్కి తిప్పుకుంటాం కదా, తిప్పుకొని నార్మల్గా హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఆ రకంగా పెట్టానమాట. ఇలా చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. హెమ్మింగ్ స్టిచ్చింగ్ కూడా కనిపిస్తే బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. జస్ట్ అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం బ్యాక్కి తిప్పినప్పటికీ తిత్తుల్లా లేకుండా బాగా వస్తుందన్నమాట. చూడండి, కావాలంటే ఎలాంటి తిత్తులు లేకుండా క్లియర్గా బాగుంటుంది చూసేదానికి. చూసారా? బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని దగ్గరగా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇప్పుడు మనం వెనక్కి తిప్పేసుకుని ఎంతవరకు కావాలి మనకి హెమ్మింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ రకంగా నేనైతే కట్ చేసేసాను. చూడండి, ఇప్పుడు చూసారు కదా. దీనికి మనం నార్మల్గా చూపిస్తున్నాం కదా, అలా పైన ఒక స్టిచ్చింగ్ ఆ క్లాత్కి మాత్రమే వేసుకోవాలి. బ్లౌజ్కి కలిపి వేసుకోవద్దు. అలా కలిపి వేసుకున్న తర్వాత దీన్ని మనం లాస్ట్లో బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఇలా అయిపోయింది. రెండు వైపులా కూడా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది కూడా నేను లైనింగ్ తోటి అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఫస్టే పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. దీన్ని నేను మధ్యలోకి కట్ చేస్తాను. ఫ్రంట్ హుక్స్ పెట్టాను, అలా ఎలా కట్ చేశాను ఆ రకంగా. ఎందుకంటే నేను బ్యాక్ పొడవుగా పెట్టుకుంటున్నాను అనమాట పోట్లీ బటన్స్. ఇప్పుడు అందరూ కూడా అలానే పెట్టుకుంటున్నారు కదా, ట్రెండింగ్లోనే ఉంది కదా అది కూడా. సో అలా బాగుంటుంది అనేసి నెక్కి కాకుండా ఫస్ట్ అయితే ఇలా మధ్యలో కట్ చేసేసుకుందాం. కట్ చేసేసిన తర్వాత చూడండి ఒకసారి, ఈ బటన్స్ మీకు ఎటు సైడ్కి వీలు ఉంటుందో అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ రైట్ సైడ్కి అటాచ్ చేసుకుంటా. ఎటు సైడ్ పెట్టినా నో ప్రాబ్లం, ఏం కాదు. చూడండి, పోట్లీ బటన్స్ ఎలా చేయాలి అనేది ఐడియా ఉన్న వాళ్ళు ఓకే, లేకపోతే కనుక నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, చూడండి, మన ఛానల్లోనే ఉంటుంది. ఈ బటన్స్ అన్నీ ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్పాను. సో అలా చేసి పెట్టుకోండి. దూదితో చేశాను అనమాట. సో చూసారా? ఇప్పుడైతే ఇక్కడ మనం నెక్కి కొంచెం దూరం పెట్టాం కదా, అలా కాకుండా కొంచెం దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అట్లా, కానీ ఇలా దగ్గరికి పెట్టుకుంటేనే లుక్ అనేది బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే పాదం చూసారా? సింగిల్ పాదం కాదు, నేను మామూలు డబుల్ పాదం వేసి కుట్టేస్తున్నా, పైపింగ్ పాదంతో కాదు. ఎందుకంటే దూదితో చేశాను కాబట్టి స్మూత్గా ఉన్నవి, చాలా బాగా ఈజీగా వెళ్ళిపోతుంది పక్కకి కుట్టుపోకుండా, దానిపైకి కుట్టు రాకుండా. చూసారా ఎంత బాగా వచ్చిందో? సో ఇలా ఈ పొడవంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం దానికి క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకుని వెనక్కి తిప్పాలి. నెక్ వేసాను కదా అదే రకంగా, కాకపోతే కొంచెం మందంగా వేసుకోవాలి. ఎలా అంటే బ్లౌజ్కి మనం హుక్స్లకి వేస్తాం కదా డబల్ పట్టి, ఆ రకంగా మనం కట్ చేసుకుని చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలాగా దీన్ని రివర్స్ పెట్టేసి ఆ క్లాత్కి అటాచ్ చేసేయాలి. నేను చేసేసాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత చూడండి, ఈ రకంగా వస్తుంది. ఎందుకంటే ఫైనల్గా ఇది అటాచ్ చేసేయాల్సి వస్తుంది, సపరేట్ అయితే రాదు హుక్స్ పెట్టినట్టు. చూసారు కదా, దానికి సపోర్ట్ కోసం అనమాట. మరీ డెలికేట్గా ఉండకుండా కొంచెం బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి.
ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో, చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకటి సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుందాం. ఇదే రకంగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఉంది కదా. ఇప్పుడు దీనికి కూడా మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే డైరెక్ట్గా అతికించొద్దు. ఈ క్లాత్ నార్మల్గా మనం చూసారు కదా, ఉక్సులకి ఎలా అయితే పెట్టుకుంటామో డబల్గా ఆ రకంగా స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించింది ఫస్ట్ది ఇది, దీని పైకి పెట్టాలి. ఉక్స్ ఎలా పెడతామో సేమ్ అలానే ఉక్సులు కాజల్ది ఎలా కుట్టుకుంటామో ఆ రకంగా కుట్టేసుకుని మనం కరెక్ట్గా ఎడ్జ్ చూసుకుని దీన్ని జాయింట్ చేసేసుకోవాలి. నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నీట్గా లేకపోయినా బాగుండదు స్టిచ్చింగ్. మెయిన్ ఇక్కడే లుక్ కాబట్టి మెయిన్ ఇదే కదా మనం స్టిచ్ చేసుకుంది పోట్లీ బటన్స్ తోటి. సో ఫైనల్గా లుక్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా. ఇది హ్యాండ్స్. ఇంకా హ్యాండ్స్కి నార్మలే సేమ్ ఎలా చూపించానో. దీనికి వేరే క్లాత్ అయితే ఏం వేసుకోవట్లేదు, డైరెక్ట్గా పెట్టేసాను ఎందుకంటే డబల్ స్టిచ్చింగ్ వస్తుందని. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు ఈ వీడియో అయితే పోట్లీ బటన్స్తో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మన వీడియోస్ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పక్కన ఉండడం క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైల్. ఫ్రెండ్స్ మీకు ఫైనల్ లుక్ నేను చూపించలేదు కదా బ్లౌజ్, సో దానివల్ల ఈ చిన్న క్లిప్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నా బ్లౌజ్. యాక్చువల్లీ శారీ ఇదనమాట. ఈ శారీ మీదకి ఇక్కడ శారీ, ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్. చూసారు ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇంకా మిడిల్లో అయితే ఇది చూసారండి. ఇంకా బ్యాక్, అది బ్యాక్ ఇప్పుడు చూపించింది. ఇది వచ్చేసి ఫ్రంట్. బాగుంది కదా ఫ్రెండ్స్.